నమస్కారం అండి. చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చింది. మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? గత ప్రభుత్వంలో కూడా పథకాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అసలు ఏం వస్తున్నాయి, ఏవి రావట్లేదు? ఏమి రాలేదు సార్. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి చెప్పండి మీకు. మా ఆవిడికి క్యాన్సర్, ఆరోగ్యశ్రీ లేదు సార్. పాపం మూడో ర్యాంక్ వచ్చింది. అక్కడ మెస్ బిల్లు ఎక్కువ పంపేస్తారు సార్. మినిమమ్ ఇక్కడ బాపట్ల. అయితే మరి చూసుకున్నట్లయితే కొత్తగా ఆరోగ్య బీమా ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ బదులు గతంలో డబ్బులు ప్రభుత్వాలు హాస్పిటల్కి బకాయిలు ఉన్నాయని చెప్పి ఆ పథకాన్ని ఆపేయడం జరిగింది. చిన్న మాట, అందులో బకాయిలు ఏం లేవు సార్. మేము చదువుకున్న ఉన్నారు, మా దీంట్లో తప్పేం లేదు. మీకు న్యాయం చెయ్యాలి. ఇప్పుడే నేర వాళ్ళకి ప్రభుత్వాలకు బకాయిలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఎంత అబద్ధమే సార్. అది అంత అబద్ధమే. సో ఇప్పుడు ఏమంటే ఏమన్నా దొరుకుతుందా మీకు? మరి ఏదైనా ముందు లేదు సార్, అసలు నమ్మవు కానీ ఏం లేదు. దేవుడి సాక్షిగా. మరేంటి ఈయన చంద్రబాబు గారు రేవంత్ గారు కలిసి సభల్లో పాల్గొంటున్నారు. ఒక పక్క ఏ సభల్లో పాల్గొని పెదలకు మేలు చేయాలిగా. నువ్వే చెప్పు లాస్ట్కి వచ్చేసరికి. మరేంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఈయన మాజీ తెలంగాణ సీఎం గారు కూడా కలిసి ఈ వేదికల్లోకి వస్తున్నారుగా, ఏమంటారు? ఎలా? ఏం లేదు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదన్నా బాగుందా? అప్పుడు బాగుండేది సార్. ఏమేమి వచ్చినాయి అప్పుడు? బయటకు తీసేయండి సార్, చెప్తాను. జగన్మోహన్ రెడ్డి 18,000 వేసాడు ఇంటింటికి. వీళ్ళు ఇప్పటికి సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు నువ్వే చెప్పు. నీకు 15,000, నీకు 1500, నీకు 1500 అన్నారు. అక్కడ ఒకరికి వేసారు. అప్పుడే చెప్పండి సార్, పద్ధతికి చెప్పండి. ఇంకేదే సంబంధమే. ఎప్పటికీ అప్పుడు దిగిపోతారు, అప్పుడు పెడతారా? ఈ మిగిలిన డబ్బు లేక మీరు తినేయడమే. ఇబ్బందిగానే ఉంది. కార్డు కూడా లేదంట. ఏం లేదు సార్. ఏప్రిల్ 1 వరకు ఆగితే కనుక కొత్తగా బీమా పథకం అమలు చేస్తారు. ఏప్రిల్ 1 అప్పుడు చచ్చిపోతాం మేము. ఈ బీమా పథకం ఉండదు, ఏమీ ఉండదు. అలా ఉంది మరి పరిస్థితి. ఇంట్లో పనులు ఉంటున్నాయా? ఏం పని చేసుకుంటారు? సిమెంట్ పనికి వెళ్తాం సార్. సిమెంట్ పనికి వెళ్తాం. మరి శ్రీకాకుళం జిల్లా మాది. పర్లేదు, ఇప్పుడు పనులు ఉన్నాయి. మరి చుట్టుపక్కల కూడా కట్టడాలన్నీ జరుగుతున్నాయి కదా, ఇసుక కూడా దొరుకుతుంది కదా. నీకు ఇసుకొక్కిద్ది మాత్రం బిల్డింగ్లు వేయాలిగా వానర్లా. నువ్వే చెప్పు ఒకసారి. చుట్టూ 5 అడుగులు ఒగ్గిమంటారు. 5 గజాలు. 5 గజాలు ఒగ్గితే ఎక్కడ కడతారు? ఇల్లు గజం ఎంత? 70,000. సరే, నీ కోపం వద్దు కానీ. కాదు, పర్లేదా? ఈ అమరావతి పనుల్లోకి ఏమైనా మీరు వెళ్తున్నారా? అమరావతి పనులకి ఎప్పుడు వెళ్ళలేదు సార్. మామూలుగా సిమెంట్ పనికి వెళ్తాం. సిమెంట్ పనులకే అక్కడ కూడా కట్టడాలు జరుగుతున్నాయి కదా, ఏమన్నా అటు వెళ్తారా? అక్కడ తక్కువ పెడతారు సార్ జీతం. అంతే, పెద్ద పెద్ద పనులు కదా కాంట్రాక్ట్లో. ఎంత ఇస్తారు మీకు సుమారు నార్మల్గా అయితే మా కష్టం తగినట్లకైతే మాకు రోజుకి 2,000 ఇచ్చినా సార్. సార్ నమ్మకం మిషన్ కొడతాను నేను. ఎలా ఉంది మరి పరిస్థితి చూస్తే? రేషను గతంలో డోర్ డెలివరీ, ఇప్పుడు డిపోలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అంటున్నారుగా. మీరు ఏ పనికి వెళ్ళి వచ్చినా అది తప్పు సార్. అది ఇంటింటికి ఇచ్చింది మంచిదే. అక్కడికి వెళ్ళి గంటలకు నిలబడి ముసలి వాళ్ళు ఉంటారు, అప్పుడు నడలేరుగా. చాలా మంది పనులకి వెళ్తే సమయానికి ఆ టైంకి ఉండలేకపోతున్నాం అంటున్నారు వాళ్ళు. సగం మంది నిలబడలేరు సార్ నమ్మగానే. ముసలి వాళ్ళు ఉంటారు, 9లో ఉంటారా. ఆమెకి డోర్ డెలివరీ కంట ఇది మంచిదే, ఇది మంచిదే. ఎవరికైనా విరమించుకున్నారా? ఎవరి మీద ఇది లేదు సార్ మనకి. ఏదైనా మంచి చెయ్యాలి జనాలకైతే మట్టుగా, లేవర్ వాళ్ళకి. మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ జనం వస్తున్నారు, ఆయన కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నారు. ఏంటి మాజీ ముఖ్యమంత్రి వచ్చి నిన్న ఏం పీకింది ఏటి లేదు అందులో. నీ కోపం వస్తే తండ్రి కనుకనే. అంటే జనంలోకి వస్తాను, మరొకసారి జిల్లాల యాత్ర అంటున్నారు ఆయన. అది అంతా ఇదేది మోసం ఏది అంటున్నాను. ఆడు బైక్ అంతాడు, ఈడి బైక్ అంతాడు, ఆడు బైక్ అంతాడు, ఈడి బైక్ అంతాడు. ఇన్నాళ్ళ బైక్ అంతాడు, తోసి నిపాటకే మాజీ ముఖ్యమంత్రి. మరి గతంలోకి పోల్చుకుంటే అప్పుడు 5 సంవత్సరాలు ఈ ఇసుక దొరకలేదని వెళ్ళలేదు కదా పనుల్లోకి. ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడే మంచి పనులు ఉండేవి గురు. నీ కోపం అయ్యేది చిన్నోడు, చిన్న వయసు నీది. 58 సంవత్సరాలు అవి. అప్పుడే బాగుండేది. పనులు ఉండేవి. పనికి వెళ్ళి సెంటర్కి వెళ్ళి వచ్చాను నేను. సత్యనారాయణ పంట సెంటర్కి వెళ్ళాను. పని లేదు. ఒక బ్యాగ్ వేసుకొని మామూలు కాయగూరలు కొనుక్కొని వెళ్ళిపోతుంది వచ్చాను, అంతే సార్. సరే మరి ఓకే అండి. సార్ స్టేట్లో డెవలప్మెంట్ ఎలా ఉంది? పర్వాలేదు సార్. ఏ అంశాల్లో బాగా వెళ్తుంది? అంశాలంటే ఇది సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. ఇంకా ప్యూర్ పీపుల్కి కొద్దిగా ఈ యొక్క డెవలప్ చేస్తే బాగుండదని ఒక అభిప్రాయం. అయితే హైదరాబాద్ లాగా మార్చాలనే ఆలోచన బాగానే ఉంది. దానికి ఆ పనులు ముందుకు సాగితే బాగుంటుందని అభిప్రాయం. కొద్దిగా ఈ పురపాలక నగరపాలక ఎన్నికలు ఉన్నాయి సార్, కొంచెం రాజకీయ వేడి ఏమైనా ఉందంటారా ప్రజెంట్ ఇక్కడ? ఏమన్నా ఉంది సార్. కొంచెం, ఎందుకంటే పాత పథకాలకి ఈ పథకాలు కంపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సంక్షేమంలో ఎలా ఉంది? పర్వాలేదు సార్, సంక్షేమాలు బాగానే ఉన్నాయి.
ప్రభుత్వం కొద్దిగా ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొద్దిగా ఇదిగా ఉందని అనుకుంటున్నారు. ఏదేమైనా కొద్దిగా ఈ పథకాలన్నీ నమ్మకంగా కొనసాగితే బాగుంటుంది. అయితే ఈ డీటికా హౌస్ల విషయంలో కూడా కొద్దిగా న్యాయం చేకూర్చాలి. ఇది కట్టి అలాగే ఉంచిపోయారు, దాన్ని త్వరగా క్లియర్ చేయాలని అభిప్రాయం సార్. ప్రజలకు ఒక 5 లక్షల గృహాలు అంటున్నారు కదా, ఉగాది కల్లా ఒక 5 లక్షల గృహాలు టిట్కో ఇల్లు గృహప్రవేశాలు జరుగుతాయి అంటున్నారు. జరిగితే మంచిదే కదా. అది కట్టి 7 years అవుతుంది సార్. ఇప్పుడు వరకు ఎవరికి ఏది చేయలేదు సార్. దానికి అలాగే ఉన్నాయి వాళ్ళు ఉపయోగం లేకుండా అట్లా ఉండిపోయినా కానీ అది ఉపయోగకరంగా ప్రజల్లోకి ఇస్తే బాగుంటుందని నాకు ఆలోచన. ఎలా ఉంది? ఒక పక్క మొన్న ఒక సభలో కూడా ఈయనిద్దరు కలిసి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అటు సీఎం, మన సీఎం గారు కూడా ఏదైతే సత్యసాయి శత జయంతి వేడుకల్లో కలిశారు. ఎలా అనిపిస్తుంది? పర్లేదా? ఇద్దరి మధ్య సమన్వయం ఉందా? హైదరాబాద్ నుంచి కూడా మనకు సహాయం దొరుకుతుంది ఏదన్నా కావాలంటే? అది హైదరాబాద్ నుండి సహాయం చేస్తున్నది అది మనకు తెలియదు సార్. జనాలు ఇది అనుకోవట్లేదు. ఇది కానీ ఈ సంక్షేమ పథకాల విషయంలో కొద్దిగా బాగుందని అనుకున్నాను. రేవంత్ రెడ్డి గారు మొన్న మన సీఎం గారు కూడా కలిసి ఒకే వేదికలో పాల్గొన్నారు కాబట్టి పర్లేదా? మనకి ఏదైనా సహాయ సహకారాలంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆయన గురువు గారే కదా. అదే అనుకుంటున్నారు సార్. అది పర్వాలేదు. ఇది చూస్తే బెంగళూరులో కూడా పాత మాజీ సీఎంలు ఇద్దరు కలిసి కూర్చున్నారు. తెలంగాణ మాజీ సీఎం, మన మాజీ సీఎం గారు. ఎలా ఉంది? ఏదో గుర్రాలకు సంబంధించిన ఈ పందాలకు సంబంధించిన ఈవెంట్ ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇద్దరు సీఎంలు కూడా వచ్చారు కదా, మాజీ సీఎం. చూసారా ఏమన్నా? చూడలేదు సార్. సరే, ఎలా ఉంది మరి? తదుపరి చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా జనాల్లోకి వస్తారని ఒక మాట అంటున్నారు. మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటుందో? చాలా సమయం ఉంది కదా ఎలక్షన్స్కి. ఎందుకంటే రాప్తాడు పర్యటనలో పెళ్లికి వెళ్ళినా కానీ జనం అంతమంది వస్తున్నారు. ఎందుకంటే అన్నమయ్య జిల్లా చూస్తూ ఉంటారు కదా, అభిమానం అంటారా? అభిమానం సార్, అంతే సార్, అంతే. ఓకే, టోటల్గా చూస్తే సార్ ఎలా ఉంది? సంక్షేమం వల్ల అది అధిక బడ్జెట్లో ఏదైనా ఇబ్బంది ఉంటుంది అంటే సామాన్యుడికి పర్లేదా? నిత్య జీవితంలో మనకి ఎప్పుడు కూడా సరుకుల ధరలు ఎక్కువ, ట్యాక్సులు ఇవే కదా ఇబ్బంది, కరెంట్ ఛార్జీలు. అవును, ఈ ట్యాక్సులు అనేది ఎక్కువ అవుతున్నాయి సార్. ఇది సామాన్యుడికి ఇదేటట్టు గృహాల విషయంలో న్యాయం చేకూర్చాలని ప్రజల యొక్క అభిప్రాయం సార్. అండి సార్, చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నాయి? ఈ అభివృద్ధి వైపు ఎలా ఉంది? అభివృద్ధి అయితే ప్రజెంట్ బాగుందండి. మొన్నటికి మనం చూసుకున్నా కానీ సత్యసాయి జిల్లాలో రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మనం ముఖ్యమంత్రి కూడా కలిసి ఒకే వేదికలో పాల్గొన్నారు. శత జయంతి దినోత్సవం సత్యసాయికి సంబంధించి ఎలా అనిపిస్తుంది? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఏదైనా సహాయం అడిగినా చేస్తారా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి? చేస్తారండి. ఎందుకంటే ఈయన గురువు గారే కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అది పక్కా చేస్తారండి. ఇటు పక్క చూసుకుంటే మాజీలు ఇద్దరు కూడా బెంగళూరులో కలిశారు ఒకే వేదిక పైన. మన సీఎం మాజీ ముఖ్యమంత్రి గారు, అటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు. ఏంటి ఏమంటారు? వాళ్ళకి ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మరి పొలిటికల్ హీట్ ఏమైనా ఉంటుందంటారు? పొలిటికల్ హీట్ ఉంటుందండి. పురపాలక నగరపాలక అంటారు కదా, ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అంటున్నారు. అంటే స్థానికంగా ఏ ప్రభుత్వాలు అంటే ఆటికే అవుతాయి కానీ మరి ఎలా ఉంటుంది ఈసారి కూడా ఇక్కడ మా ఇందే వస్తుందండి. సరే, ఏంటి సార్, మాజీ ముఖ్యమంత్రి గారు పెళ్లికి వెళ్ళినా కానీ బాగా హైలైట్ అవుతుంది. జనం ఎందుకు అంత ఎక్కువ వస్తున్నారు? రాప్తాడు అంటే ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన హామీలు కంటే ఈ హామీలు కూడా బాగానే ఉన్నాయి. తర్వాత ఏంటంటే అభివృద్ధి ప్రకారంగా బాగానే ఉంది. మొత్తానికి అంతా బాగానే ఉందండి ఇప్పటికి. ఇప్పుడు ఆయన ఇచ్చే మొత్తం ఏదైనా సరే అన్నిటికీ కూడా ఇస్తున్నారు. అమ్మఒడి కానీ అలాంటిది కానీ ఏంటనే అన్నీ ఇస్తున్నారు. అప్పుడు 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు. మరి గతంలో ఆయన కొన్ని చర్యల వల్ల 11 సీట్లకు పరిమితం అయినప్పటికీ మళ్ళీ జనాల్లోకి వస్తారని ఆయన అంటున్నారు. మరి ఇప్పుడు చేసే విధానం అందరూ చూస్తున్నారు కాబట్టి మాకే ఉంటుందని వీళ్ళు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకైతే మాత్రం ఈసారి మాత్రం టీడీపీ పక్కనండి. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే రేపు వచ్చేది కూడా 1500 కూడా రేపు పండగ ముందు కూడా వేస్తాను అంటున్నాడు అతను. అది ఏమంటారు సార్? ఒక పక్క ఉగాది కల్లా కూడా ఈ 5 లక్షల గృహప్రవేశాలు ఇల్లు అంటున్నారు కదా. అయిపోతాయండి, అవి అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా ఇచ్చారు కూడా కాలనీ కూడా, అవి కూడా అయిపోయి వచ్చినాయి. రేపు ఉగాది కల్లా, లేకపోతే 2026 లాస్ట్ ఎండింగ్ కల్లా అయిపోతాను అంటున్నాడు. ఏప్రిల్ 1 కల్లా ఖచ్చితంగా ఆరోగ్య బీమా పథకం అమలవుతుంది, అందరికీ కూడా కార్డులు వస్తాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? వస్తాయండి, ఈ పక్క గ్యారెంటీ వస్తాయండి. ఫ్యామిలీకి 25 లక్షలు అంటే చాలా ఎక్కువగా సార్. మరి ఎక్కువే కదండి. వాడు ఇచ్చిన తర్వాత అడే మనకేం ఇవ్వలేదు కదండి. అది ఈ మాత్రం చేసేవారికి మాత్రం అండర్స్టాండింగ్ చేస్తున్నాడు. అది నిజంగా మాజీ ముఖ్యమంత్రి అంత క్రేజ్ ఉందా? రాప్తాడు పెళ్లికి వెళ్ళినా కానీ ఎందుకు అంత జనం వస్తుంది? క్రేజ్ అంటే ఇక ఇప్పుడు అతను చేసే వాగ్దానాలు అట్టా ఉంటాయి. వాగ్దానాలు బట్టి అట్లా క్రేజ్ ఉంటుంది అన్నమాట. ఇక అది ఉప ముఖ్యమంత్రికి కానీ, పవన్ గారు కానీ, ఇతనికి కానీ చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆయన కూడా ఇక ఎక్కడి నుంచి తేవాల్సింది తెస్తున్నాడు నిధులు. అది ఎలా ఉంది సార్? మొన్న విశాఖపట్నం పెట్టుబడులు బాగా హైలైట్ అయ్యాయి. బాగా పెట్టారండి, మంచి హైలైట్ అయింది. అది గతంలో కంటే కూడా, పాత ప్రభుత్వాల కంటే కూడా ఈ ప్రభుత్వాల్లో డైరెక్ట్గా కంపెనీ సీఈఓలు వచ్చారు. ఈయన ఆకిచ్చి నేల చూపించే రకం చేసాడు ఇతను. ఎవరు? జగన్ గారు. ఈయన చేసి ఇప్పుడు అనుకున్న కాదు చేసుకొస్తున్నాడు, కాకపోతే లేట్ అవుతుంది కొద్దిగా. ఒప్పందాలు కూడా చాలా పారదర్శకంగా ఉన్నాయని కంపెనీ ఓనర్లే చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు ఇతర స్టేట్లు మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టుబడులన్నీ బాగానే పెడుతున్నాడు.
అది ఎలా ఉంది సార్ అమరావతి రైతులు కూడా ఎమ్మటనే ఫ్లాట్లు ఇవ్వమని కూడా చెప్తున్నారు. ఇవాళ అమరావతి నెంబర్ 1 అండి. ఇవాళ అమరావతిని అసలు ఎంత ఇదైపోయింది, ఇవాళ అంత బాగుపడుతుంది అది. సార్ ఒక్క మాటలో పంచాయతీ ఎలక్షన్స్లో మళ్ళీ ఎలా ఎవరు వస్తారు? పంచాయతీ ఎలక్షన్లు కూడా ఈయన పక్కా. ఆ, 8 నెలలుగా చూసుకుంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవేవి బాగా ముందుకెళ్తున్నాయి, అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందండి. అనుకున్న దానికన్నా ఇంకా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి పని కానీ ఏదైనా సరే రాష్ట్రంలో ప్రతి దాని గురించి పట్టించుకుని తిరుగుతున్నారు, చేస్తున్నారు కూడా. మనం చూస్తే గతంలో కొన్ని అభివృద్ధి అంశాలు వెనకబడినప్పటికీ ఈ ప్రభుత్వాలు వచ్చాక ప్రతిదీ కూడా పాయింట్అవుట్ చేసినప్పటికల్లా కూడా తెరపైకి వచ్చిన కానీ వచ్చేస్తున్నారు నాయకులు కానీ ఇవి కానీ. దానికి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి కూడా జనాలకి విపులంగా చెప్తున్నారు. ఎలా ఉంది ఈ విధానం? ఎలా ఉంది? ఏ గవర్నమెంట్ అయినా వ్యతిరేకత లేకుండా ఉండదండి. కానీ ఆ వ్యతిరేకతను కూడా వాళ్ళకు అనుకూలంగా తీసుకుని డబుల్ ఇంజిన్ అంటున్నారు కదా, డబుల్ ఇంజిన్ సర్కారుగా వెళ్తుంది. మనం చూసుకున్నట్లయితే త్వరలో పురపాలక నగరపాలక ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు అంటూ ఉంటారు కదా. ఈ పల్లెటూరులో కూడా ఉన్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది? 18 నెలల పాలనలో ఎంత బడ్డెన్ అయినా కానీ సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ గారు ఏ అంశం వచ్చినా కానీ ముందుంటున్నారు కదా. ఎలా ఉంది? మనం జనాలకి డబ్బులు పనిచేస్తే వాళ్ళు ఓట్లు వేసేస్తారనుకుంటే పోయినసరే జగన్ గారు గెలిచేవారు. జనాలకి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి, ఎవరికి గెలిపించుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టే కదా మొన్న అంత తేడాతో రావడం. ఈసారి మళ్ళీ అదే చూస్తాం. ఖచ్చితంగా రాజకీయ వేడి ఉంటుందంటారు ఈ ఎలక్షన్స్ నిమిత్తం? అంతగా ఉండకపోవచ్చు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి మొనోపోలీ ఉండొచ్చు అంటారు. అంతగా ఉండకపోవచ్చు. అధికారంలో ఉన్న పార్టీకి అవకాశం ఎక్కువగా ఉండిద్ది. పనితీరు బాగుంది కాబట్టి ఇంకా అవకాశం ఎక్కువగా ఉండిద్ది. మాజీ సీఎంలు ఇద్దరు అటు తెలంగాణ ఇటు ఏపీ కానివ్వండి మొన్న బెంగళూరులో కలిశారు. ఏంటి సార్ ఏం జరుగుతుంది జనరల్గా? అది వాళ్ళు ఏదో ఫంక్షన్ పరంగా కలిశారు. మరి ఇప్పుడు ప్రజెంట్ సీఎంలు కూడా కలిశారుగా. అవునవునవును.